త్వరలోనే ఆ ఆస్తి డాక్యుమెంట్ ని లీగల్ గా మార్చి రాయబోతున్నా. 48 అవర్స్ టైం ఇస్తున్నాను. ఈలోగా బుద్ధిగా నువ్వు పోలీసులకి సరెండర్ అయ్యి నా సూర్యుని రిలీజ్ చేయించాలి. మా అమ్మ షేక్ అయిపోలేదు, అలా నటించింది అంతే. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుందేంటి? నీవి ఉత్తుత్తి తాటాకు బెదిరింపులేనని అమ్మకు తెలుసు. నువ్వు నన్ను ఏమీ చేయలేవని అమ్మకు తెలుసు. తమాషాగా ఉందా? జోకులేస్తున్నావా? లేదు శశిరేఖ, ఐఎమ్ సీరియస్. ఆ మాటకొస్తే మా అమ్మదే కాదు, నాది కూడా సేమ్ ఒపీనియన్. సందీప్, పైకేదో ఆవేశంగా అరుస్తున్నావు కానీ నీది చాలా జాలిగుండే. చీమకు కూడా హాని తలపెట్టని క్యారెక్టర్ నీది. ఒక్కసారిగా సతీ సావిత్రి క్యారెక్టర్ నుంచి రాములమ్మగా మారిపోయావంటే ఎలా కుదురుతుంది? ఎవరు నమ్ముతారు? నేనైతే నమ్మను. రెచ్చగొడుతున్నావు సందీప్. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. గ్యారంటీ. ఇంతకంటే 10 రెట్లు నిన్ను రెచ్చగొట్టినా ఏమీ చేయలేవు. అది నీ తప్పు కాదు, నీ బలహీనత, నీ వీక్నెస్. దేవుడు నిన్ను అలా సృష్టించాడు. హిప్నటైజ్ చేసి, మాయ చేసి నా నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నావు. అది జరగని పని. మీ అమ్మకి 48 గంటలు టైం ఇచ్చాను. ఈలోగా సూర్యుని రిలీజ్ చేయించకపోతే నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. నువ్వుకు 48 గంటలు కాకపోతే 480 గంటలు ఇక్కడే ఉంటాను. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు పొమ్మన్నా పోను. నా వల్ల నీకు లాభం కలుగుతుంది అంటే హ్యాపీగా కోఆపరేట్ చేస్తాను. ఎస్, ఏంటి అలా చూస్తున్నావు? ఏమాత్రం సిన్సియర్గా ఆ మాట అంటున్నావా అని. నేను సిన్సియరే, కానీ మా అమ్మ సిన్సియర్ కాదు, అస్సలు కాదు. నీ మాట వింటున్నట్టే నటిస్తుంది, భయపడుతున్నట్టే యాక్ట్ చేస్తుంది, ఇదిగో అదుగో అంటూ గడువులు పెడుతుంది. చివరికి జరిగేదేంటో తెలుసా? సూర్యన్ రిలీజ్ చేయడం కాదు, నీ కళ్ళ ముందే నన్ను రిలీజ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే నేను హవేలీలో ఉంటాను. జరగబోయేది అక్షరాలా అదే. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తాను. సందీప్, నీకు మీ అమ్మ గురించి మాత్రమే తెలుసు, నా గురించి పూర్తిగా తెలీదు. ఎందుకు తెలీదు? నీకు తెలిసింది చాలా తక్కువ. సందీప్, నువ్వు కాయిన్కి ఒక్కవైపు మాత్రమే చూసావు, అదే ఫైనల్ అనుకుంటున్నావు. నేను ఇదివరకు శశిరేఖని కాదు, ఎదురు దెబ్బలు తగిలి తగిలి రాటు తేలాను. మరో మృణాలిలా మారాను. మంచి చెడు చూడను, తెగించి ఉన్నాను. అనవసరంగా పిచ్చివాగుడు వాగుకు. నోరు మూసుకొని జరగబోయే తమాషా చూడు. ఒక్కదానివే, ఎవరి సపోర్ట్ లేకుండా ఎందుకలా ఎగిరెగిరి పడుతున్నా? మా అమ్మ ముందు నువ్వు ఆఫ్టర్ ఆల్ నథింగ్. సందీప్, అది నువ్వు. ఇదే నీ ప్లేస్ లో మా అమ్మ ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఆ గన్ అలా దించేది కాదు, షూట్ చేసేది. ఆ బుల్లెట్ నా గుండెల్లోకి దిగేది. దట్ ఈజ్ మై మదర్ మృణాల్ని. బెదిరిస్తున్నావా? మీ అమ్మ గొప్పతనం చెప్తుంటే భయపడతాననుకుంటున్నావా? నేవా. నిన్ను అడ్డం పెట్టుకొని సూర్యుని రిలీజ్ చేయించుకోవాలని ఆగాను కానీ నిన్ను చంపటం నిమిషం పని. అలాగే అంటావులే. సందీప్, 48 అవర్స్, జస్ట్ 48 అవర్స్ ఆగు.
మీ అమ్మ నేను చెప్పినట్టు వినకపోతే అప్పుడు అప్పుడేం జరుగుతుందో చూడు. నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఈ శశిరేఖని తక్కువ అంచనా వేయకు. బీ కేర్ఫుల్. The number you are trying to reach is currently switched off. The number you are trying to reach is currently switched off. సందీప్ మొబైల్ మాత్రమే కాదు, శశిరేఖ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అక్క, ఆ రెండింటికి లింక్ ఏంటి? ఎందుకు ఉండకూడదు? సూర్య జైల్లో ఉన్నాడు, శశిరేఖ ఒంటరిగా ఉంది. అయితే శశిరేఖని సందీప్కిచ్చి పెళ్లి చేయాలని మృణాల్ని ఎప్పటినుంచో ట్రై చేస్తుంది. నో, అందుకు సందీప్ ఒప్పుకోడు. ఐఎమ్ షూర్. అవును, చిన్నరాజా వారు మూడో పెళ్లికి ఒప్పుకోరు. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ సంగతి నాకు తెలుసు మావయ్య గారు. మరి ఇంకేంటి మీ అనుమానం? ఇష్టం లేకపోయినా బలవంతంగానైనా ఇద్దరికీ పెళ్లి చేసే కెపాసిటీ ఆ మృణాల్నికి కాదంటారా? మృణాల్ని ఆ పని చేయలేదంటారా? చేసే ఛాన్స్ లేకపోలేదు. మృణాల్ని ఇప్పుడు అదే పనిలో ఉందేమోనని నా అనుమానం. అక్క, ఇందాకేదో కాల్ వస్తే టెన్షన్ గా పక్కకెళ్ళి మాట్లాడుతుంది. అబ్జర్వ్ చేశారా? అవును, నాకు భయంగా ఉందక్కా. డైరెక్ట్ గా మృణాలిని పిలిచి అడిగేద్దాం, నిలదీద్దాం, బెదిరిద్దాం. అలా బెదిరింపులకి లొంగే రకం కాదా రాక్షసి. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శశిరేఖ సూర్యుల పెళ్లి చేశామని సూర్యుని జైలుకు పంపించేదాకా నిద్రపోలేదు. చూశారుగా? రెచ్చగొడితే లాభం లేదు. ఇష్యూని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఆ మృణాలిని కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేయాలా? నా ఉద్దేశం అది కాదు రాజావారు. మరి ఇంకేంటి? అత్తయ్య, ఓ పని చేద్దామా? చెప్పు ప్రియాంక. విషయం ప్రతాప్కి ఫోన్ చేసి చెప్తే తను హెల్ప్ చేస్తాడు. సందీప్ శశిరేఖల ఆచూకీ తెలుసుకుంటాడు. అవునత్తయ్య, అదే కరెక్ట్. అత్తయ్య, మీరే ఫోన్ చేయండి. లేట్ చేసిన కొద్దీ ఏమైనా జరగొచ్చు. అమ్మా, ప్రతాప్, ఎక్కడున్నా నాన్నా? ఏమైందమ్మా? సందీప్ కనబడటం లేదు. కనపడకపోవడం ఏంటమ్మా? అంటే హవేలీలో లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ చెప్పలేదు. తన మొబైల్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏదైనా పర్సనల్ పని మీద వెళ్ళాడేమో. శశిరేఖ కూడా కాంటాక్ట్లోకి రావడం లేదు. తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? అంటే మృణాల్ని సూర్యాని మర్డర్ కేసులో ఇరికించి జైలుకి పంపించింది.
ఇప్పుడు బలవంతంగా శశి సందీప్లో పెళ్లి చేసే ప్లాన్ వేస్తోందేమో అని హవేరిలో మా అందరి అనుమానం. అదంత ఈజీ కాదమ్మా. ఏమో, ఆ రాక్షసి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కీడించి మేలించమన్నారు, అందుకే ఇలా ఆలోచిస్తున్నాం. అత్తయ్య ఒకసారి. హలో ప్రతాప్, నేను రూపని మాట్లాడుతున్నాను. కొడుకు కనబడకపోయినా ఇక్కడ మృణాల్ని కూల్గా ఉంది. ఆకలితో ఉన్న సింహం ప్రశాంతంగా ఉందంటే నాకెందుకో భయంగా ఉంది. సందీప్ ఎక్కడున్నాడో నువ్వు అర్జెంటుగా తెలుసుకోవాలి ప్రతాప్. ఓకే, సందీప్ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. అమ్మకి ఈ విషయం చెప్పు. మీరేం టెన్షన్ పడొద్దు. అలాగే ప్రతాప్. వీళ్ళు అనవసరంగా టెన్షన్ పడుతున్నారా, లేకపోతే నిజంగా మృణాలని ఏదైనా ప్లాన్ చేస్తుందా? ఎందుకైనా మంచిది, మృణాలని యాక్టివిటీస్ మీద ఒక కన్నేసి ఉంచాలి. అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ప్రతాప్ గారు ఏమంటున్నారు? సందీప్ ఎక్కడున్నాడో తెలుసుకుంటానన్నాడు. పాపం, అనవసరంగా శశిరేఖ గారిని కూడా ఆ మృణాల్ని టెన్షన్ పెడుతోంది.
నమస్తే మేడం. మీరు మమ్మల్ని శంకరన్న పంపించండి మేడం. చెప్పండి మేడం, ఏం చేయాలి? ఏమన్నా వేసేయాలనా? మిమ్మల్ని అంత శ్రమ పెట్టను. అక్కడి దాకా వస్తే నేనే చూసుకుంటాను. మీరు చేయాల్సింది సెక్యూరిటీ జాబ్. ఈ గెస్ట్ హౌస్లోకి నా పర్మిషన్ లేకుండా ఎవరూ లోపల రావడానికి వీల్లేదు. డేగ కళ్ళతో కాపలా కాయాలి. అలాగే మేడం, చీమ కూడా దూరకుండా చూసుకుంటాం మేడం. మీరు హాయిగా నిద్రపోండి. నిద్రపోవటమా? నా శత్రువుని నిద్రపోనివ్వను. చూడండి, మీలో ఒకరు మెయిన్ గేట్ దగ్గర ఉండండి, ఇంకొకరు ఇక్కడే ఉండండి. అలాగే మేడం. జాగ్రత్త. రే, నువ్వు జాగ్రత్తగా చూసుకో, నేను మెయిన్ గేట్ దగ్గర ఉంటాను. అలాగే. శశిరేఖ ఆవేశంలో ఉంది. అమ్మని చాలా తక్కువ అంచనా వేస్తుంది. దేవుడా, శశిరేఖకి ఎలాంటి ప్రమాదం ఎదురవకుండా చూడు. శివ, వదిని చెప్పిన గుర్తుల ప్రకారం ఆ ఇల్లు ఇదే. పద, లోపలికి వెళ్దాం. పద. లోపలికి చల్ చల్, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఎవడరా నువ్వు? మా మర్యాదగా మాట్లాడు. నీకు అన్నిసార్లు మర్యాద కావాలనా? చల్, బయటికి నడవండి. ఎవరనుకుంటున్నావు మమ్మల్ని? ఇది మా వదిలిల్లు. ఎవర్రా మీ వదిన? కహానీలు చెప్తున్నారా? బయటికి నడవండి. ఎవడరా నువ్వు? చల్, బయటికి నడవండి. ఏయ్, వాళ్ళు నదులు, వాళ్ళు మనవాళ్ళే. వెళ్ళండి. వదినా, వీడు. నువ్వు ముందు లోపలికి రా, మనం మాట్లాడుకుందాం. పద. శివ, చోటా, రండి. వదినా, ఇంటి ముందు
ఆ రౌడీలేంటి? సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ కోసం రౌడీలా? ప్రతాప్ గారికి చెప్తే పోలీసుల్ని అరేంజ్ చేస్తారు కదా. ఆ, ప్రస్తుతం నాకు పోలీసులే శత్రువులు. జాగ్రత్త, మన ప్లాన్ మూడో కంటికి కూడా తెలియకూడదు. అలాగే మేడం, పని అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. ఇంకొద్ది గంటల్లో నువ్వు జైలు నుండి రిలీజ్ కాబోతున్నావు.